అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ బిర్యానీ అండి. ఇది చాలా బాగుంటుంది, స్పైసీగా. ముందుగా మటన్ తీసుకున్నానండి. అది శుభ్రం చేసి తగినంత గళ్ళుప్పు వేసాను, దానికి సరిపడా కూరకి. గళ్ళుప్పు తర్వాత కాస్త కారం తగినంత 2 స్పూన్స్ వేసానండి. మనం తినే స్పైసీని బట్టి కారం వేసాను. కొంచెం పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ అండి. దీనికి ఈ మటన్ వచ్చేసరికి 1/2 కేజీ లోపు ఉంటుందండి, 400 గ్రాములు ఉంటుంది. మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవటానికి ఇప్పుడు దీనిలోకి పెరుగు 2 స్పూన్స్ వేస్తున్నానండి, గడ్డ పెరిగాను. ఇప్పుడు కాస్త గరం మసాలా వేసానండి దీనిలోకి. ఆ తర్వాత నిమ్మకాయ పిండాలి, ఒక సగం చెక్క పిండుతున్నానండి. రసం బాగానే ఉంది దానిలో. ఇది మన సబ్స్క్రైబర్స్ అడిగారండి, మటన్ బిర్యానీ కూడా చేయండి అని. చికెన్ బిర్యానీ చేసుకున్నారంట, బాగుందంట. దానికని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఈ మటన్ మేము తక్కువేనండి, ఎప్పుడన్నా అరుదుగా. మా పిన్ని వాళ్ళు అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారంట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, 1 గరిటె వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఒక 1/2 అవర్ అన్నా ఫ్రిడ్జ్లో ఉంచాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చక్కగా మెత్తగా మ్యాగ్నేట్ అయిపోయింది కదా. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం మూలంగా త్వరగా ఉడుకుతుంది, జ్యూసీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకున్నాను, బిర్యానీకి సంబంధించినవన్నీ. ఇప్పుడు మొత్తం 1/2 కేజీకి అండి. మొత్తం చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి, బిర్యానీ పువ్వు, సాజీర, అనాస పువ్వు, బిర్యానీ అన్నీ వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న దాన్ని తీసుకోవాలండి. ఇది దాకా తీసుకున్నాను, కొంచెం వెడల్పుగా ఉంటుంది. దీనిలో అయితే కలుపుకోవటానికి ఫ్రీగా ఉంటుంది, చేసుకోవటానికి కూడా ఉంటుంది. దానికని చెప్పేసి ఇందులో వేస్తున్నాను. ముందుగా ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఈ ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ బిర్యానీ పైన వేసుకోవటానికి ఇవి ఒక మీడియం సైజు కన్నా కొంచెం పెద్దగానే ఉంది, ఒకటేనండి ఆనియన్ తీసుకున్నాను. దీనికి ఫ్రై చేసుకోవటానికి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై చేసుకున్నది చాలా టేస్ట్ ఉంటుందండి. పైన గార్నిషింగ్ చేసుకోవటానికి, దానిలో కలుపుకు తినటానికి కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అయితే మా పిన్ని వాళ్ళు జరుగు అని పాలెంలో అమ్మగారు తల్లి అని ఉంటుంది, అమ్మవారు అప్పికెట్ల వారి వెలువెలుపు. అక్కడ ఎప్పుడో మొక్కుకుందంట మా పిన్ని, అక్కడ ఏటన ఇచ్చారనమాట. అది నాకు పంపించింది కొంచెం మటను. ఈ ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా, దానిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. ఈ నెయ్యి అయితే కొంచెం సరిపోతుంది. దీనిలోకి ఇప్పుడు హోల్ గరం మసాలా ఉంది కదా, అది తీసుకున్నాను. కొంచెం ఉంచాను నీళ్ళల్లోకి రైస్ వండుకునేటప్పుడు వేయటానికి, మిగతావి వేసానండి. కొంచెం మటన్కి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి, 1 మిర్చి, కొంచెం స్పైసీగా కావాలని చెప్పి చిన్న కాయలేనండి, ఒక 8 కాయలు వేసాను, మిర్చికాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. దీనికి కొంచెం చిటికెడు పసుపు, ఈ ఆనియన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. త్వరగా మగ్గుతుంది, ఆనియన్ ఫ్రై అవుతుందండి. ఇలా అయిన తర్వాత పసుపు, చిటికెడు తగినంత సాల్ట్, ఆనియన్ వరకేనండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకున్నవి ఇందులో వేస్తేనే స్మెల్ బాగుంటుందండి బిర్యానీ, మటన్ బిర్యానీ. వేసి మొత్తం కలపాలండి. ఈ పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవనియాలి. అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేయాలండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత
ఈరోజు కొంచెం వీడియో లేట్ అయిపోయిందండి. సండే వస్తే కొంచెం పనులు ఎక్కువ పెట్టుకుంటాను. దాని మూలంగా వీడియో చేయటానికి కొంచెం లేట్ అవుతుంది. ఎక్కువ ముందు చేసి పెట్టుకోవటానికి ఏం కుదరటం లేదండి ఈ వీడియోస్ కొన్ని. ఎప్పుడో ఒకసారి చేస్తాను 1-2 వీడియోస్. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని వేస్తున్నానండి దీనిలోకి. 1/2 అవర్ అయింది కదా, ఇప్పుడు ఇలా అయింది. దీన్ని మొత్తం వేసి నీరు ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉంచాలండి. ఇలా ఒకసారి కలిపి మటన్ని చాలా టేస్ట్ ఉంటుందండి. ఎంతైనా కూడా మనం ఇంట్లో చేసుకున్న టేస్ట్ వేరుంటుందండి. బయట రెస్టారెంట్లో అనేక ఫ్లేవర్స్ కలుపుతారు. ఇప్పుడు తగినన్ని వాటర్ పోయాలండి. మటన్కి కొంచెం ఎక్కువ పోసుకుంటేనే వాటరు చక్కగా మెత్తగా ఉడుకుతుందండి. ఇది లేతదేను మేక, దాని మూలంగా కొంచెం తక్కువే సరిపడా వేస్తున్నాను. లేదంటే కొంచెం ఇంకెక్కువే పడతాయి వాటరు. ఇలా మొత్తం పోసి కావాల్సినన్ని వాటర్ పోసి మూత పెట్టాలి. ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించి వేరే గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నానండి ఈ రైస్ వండుకోవటానికి. ఇలా ఎగురుతుంది కదా, దగ్గర పడింది ఈ మటన్ ఉడకటం. ఇప్పుడు వేడి నీళ్ళకి గిన్నె పెట్టుకున్నాను కదా, అవి ఎసరు కాగిన తర్వాత ఈ ఓల్ గరం మసాలా ఉంది కదా, దానిలో వాటర్లో వేసుకోవాలండి. ఆ ఫ్లేవరు దానిలోకి వాటర్లోకి దిగుతుంది అన్నమాట, ఈ మసాలా ఫ్లేవరు. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే మెతుకులు చక్కగా పొడి పొడిగా ఉంటాయండి బిర్యానీ రైస్కి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేసి తగినంత గళ్ళుప్పు వేసుకోవాలండి. వాటర్లోనే కదా కరిగిపోతుంది ఈ మరిగేటప్పుడు. తర్వాత కొత్తిమీర, పుదీనా ఈ వాటర్లో వేస్తే స్మెల్ బాగుంటుందండి. ఇట్లా నీళ్ళు తెరలేటప్పుడు 1/2 kg రైస్ అండి ముందుగానే కడిగి పెట్టుకున్నాను. నీళ్ళల్లో నానబెట్టానండి. నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది, మెతుకు కూడా బాగుంటుంది ఈ రైస్ ఉడికేటప్పుడు. ఇట్లా తెరిలేటప్పుడు వేయాలండి ఈ రైస్ని. వేయడం వల్ల త్వరగా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఆ నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళు వచ్చి వేయాలి. ఇప్పుడు అయిపోవచ్చిందండి. ఈ మటన్ ఉడికిపోయింది, మెత్తగా చూసుకోవాలండి ఒకసారి. ఇలా ఉడికిన తర్వాత నేను ఇలా గంటితో అయితే వేయనండి. ఇవి ఒక పొంగు వచ్చేసరికి 1/2 బాయిల్ అయిపోద్ది రైసు. దీన్ని వంచుకోవాలి నీళ్ళు. వంచితే ఏమవుతుందంటే చక్కగా బాగుంటుందండి. ఇలా వేయటం అంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వాటరు ఈ నీళ్ళల్లోకి ఉంచేస్తానండి. ఉంచితే అన్నం కూడా రైస్ బాగుంటుంది బిర్యానీ రైసు. మాకు వర్షాలు మళ్ళీ మొదలయ్యాయండి. ఇప్పుడు వర్షం పడుతుంది వీడియో చేసేటప్పుడేను. ఇలా చక్కగా మొత్తం పరుచుకోవాలి. ఇదాకి ఇలా మొత్తం పరుచుకోవాలండి రైస్ని. నీళ్ళంతా కూడా ఓడిగిలిపోయినాయి కదా, వేరే గిన్నెలోను ఉంచాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా, లైక్స్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. మన సబ్స్క్రైబర్స్ అండి లక్ష్య నాయక్ అని అమ్మాయి మటన్ బిర్యానీ చేయండి అని కామెంట్స్లో పెట్టిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలా మీకు నచ్చినవి ఏమన్నా ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను చేస్తాను. ఇప్పుడు కలర్స్ వేస్తున్నానండి. మావాడు కలర్స్గా ఉంటేనే తింటానన్నాడు. సర్లే పిల్లలు అడిగినవి చేయాలి కదా అని చెప్పి ఈ 3 కలర్స్ వేస్తున్నానండి. గ్రీను, ఆరెంజ్, ఎల్లో ఈ 3 కలిపాను. ముందు గ్రీన్ వేసాను, తర్వాత ఎల్లో, ఆ తర్వాత ఆరెంజ్ మొత్తం కలిపి వేస్తున్నానండి. ఇంకా మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి, నేను చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. వర్షం పడుతుంది మళ్ళీ మామూలుగా ఎడిటింగ్ చేసేటప్పుడేను. అయిపోయిందండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి. తర్వాత లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్, గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి తగినంత కొత్తిమీర వేసాను. ఆ పైన కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసి గార్నిషింగ్ చేసుకోవటమేను. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి. డీప్ ఫ్రై చేశాను కదా, అవి గరం మసాలా వేసిన తర్వాత వేస్తే పైకి చాలా అందంగా ఉంటుంది.
ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్ లేనిది ఏది చేయలేమండి. నాకు కుకింగ్ అంటే కూడా చాలా ఇష్టం. దానికని నేను కొత్త కొత్త రెసిపీస్ చేస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి ముందు ముందు. కామెంట్స్లో పెట్టండి మీకు ఏమైనా నచ్చినవి ఉంటే. అయిపోయిందండి. పైన 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో చేసిందేనండి. వెన్న కాసి పాలు తోడబెట్టి పెరుగు మీద వచ్చిన మేగడ తీస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టి వారానికి ఒకసారి అలా చేస్తాను. మాకు ఇంట్లోకి సరిపోతుందండి. ఈ వెన్న చేసి కాస్తాను. నెయ్యి ఈ బాబు నేనే కదా, సరిపోతుంది మాకు. ఇప్పుడు ఇలా అయిపోయిందండి. నేను 2 స్పూన్స్ నెయ్యి వేసాను కదా, ఒక 5 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవచ్చు. ఈ బౌల్లో పెట్టమన్నాడు బాబు. బౌల్ ఈ మధ్య చల్లపల్లిలో జియో మార్ట్ అని పెట్టారండి కొత్తగా. అక్కడ గాజువి అవి కూడా చాలా బాగున్నాయి. అక్కడ తీసుకొచ్చాను. 100 రూపీస్ పడిందండి. అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ పెట్టండి అండి ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకుని. ఇప్పుడు బ్యాచిలర్స్ లైఫ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడన్నా ఇలా సండే వచ్చినప్పుడు ఇలా చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తున్నానండి. మాది పల్లెటూరే కదా, నా మాట ఇలానే ఉంటుంది. ఈ మటన్ బిర్యానీ నేను చేసే విధానం ఇలా ఉంటుందండి. దీనికి ఆనియన్, నిమ్మకాయ కూడా, పెరుగు రైతా కూడా చేశానండి. ఇవి నంజుకు తింటే బాగుంటుంది. అయిపోయిందండి మటన్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.